అయితే సార్ ఇందాక మనం లోకేష్ గారి భేటీ ప్రధానమంత్రి గారితో సార్ మొత్తానికి ఇడిదిరిగి అది ప్రధానమంత్రి గారికి ఇష్యూ దగ్గరికి వచ్చింది కాబట్టి నేషనల్ టాపిక్స్ కాసేపు మాట్లాడుకుందాం. ఒకసారి కమ్ బ్యాక్ టు ఆంధ్ర పాలిటిక్స్. ఏపీలో లిక్కర్ స్కామ్ ఉంది అనేటువంటిది రాష్ట్రం హైలైట్ చేస్తున్నటువంటి అంశం. సుప్రీంకోర్టు ఏమో ఆధారాలు ఎక్కడ అనేటువంటి ప్రశ్న సుప్రీంకోర్టు నుంచి ఎదురవుతున్నటువంటి పరిస్థితి. అసలు దీనిపై మీరు ఏమంటారు సార్? మీరు మాట్లాడేది యనమల రామకృష్ణ గారు ఉన్నారు, ఏలూరు ఎంపీ గారు ఉన్నారు, పిఎంఆర్ డిస్టిలరీస్, మహేష్ యాదవ్ గారు డిస్టిలరీస్, ఎస్పీవి డిస్టిలరీస్. సో దాంట్లో ఏ డిస్టిలరీస్ ఉన్నాయి, ఎవరెవరు ఉన్నారు, ఎవరెవరు చేశారు అవన్నీ బట్టి ఎంపీల దగ్గర నుంచి వైకాపా ఎంపీలు అందరూ రెడ్డి గారు అందరూ ఇన్వాల్వ్ అయినారని వస్తుంది కదా, దాని గురించి మీరు మాట్లాడారు. ఆ లిక్కర్ స్కామ్ అనేది అది ఢిల్లీకి సంబంధించింది, ఇది ఏపీ లిక్కర్ డిఫరెంట్. వీళ్ళందరూ డిస్టిలరీస్ ఉన్నాయి, వీళ్ళందరికీ ఉన్నాయండి. వీళ్ళందరూ భూమి బీర్లు వీళ్ళందరూ తయారు చేసిన వీళ్ళందరూ భూమి బీర్ ఇప్పుడు కాదులేండి, 2019లో వచ్చింది కానీ తర్వాత సంగతి. కానీ ఇప్పుడు మీ ఉద్దేశం ఏంటి? స్కామ్ అనేటువంటిది ఉంది అనేటువంటిది రాష్ట్ర ప్రభుత్వం హైలైట్ చేస్తుంది. ఖచ్చితంగా సుప్రీంకోర్టు ఏమో ఆధారాలు ఎక్కడ అనేటువంటి సుప్రీంకోర్టు నుంచి వస్తున్నటువంటి వాదనలు. నేను అన్నాను, ఇప్పుడు మీరు ఆధారాలు చూపించమంటే నేను ఎక్కడ చూపిస్తాను, కానీ మీరు చూపించమని అంటే సుప్రీంకోర్టు అడుగుతున్నటువంటిది అది. వరుసగా రాష్ట్ర ప్రభుత్వాలలో దాదాపు ఎన్టీ రామారావు గారి సమయంలో తప్ప ఈ లిక్కర్ యొక్క ఆధిపత్యం స్కామ్లు నడుస్తూనే ఉన్నాయనేది నా అభిప్రాయం. ఎన్టీ రామారావు గారు ఒక్కడే దమ్మున్నాడుగా, నిజాయితీగా నిలబడ్డాడు ఆయన. ఆ తర్వాత ఎవరో కూడా ఈ లిక్కర్ స్కాముల్లో ఉన్నారా, లిక్కర్ దందాల్లో ఉన్నారా లేదా ఖచ్చితంగా ఇప్పుడు మీరు ఉండే ఉంటారంటే మళ్ళీ నన్ను నోటీస్ పంపిస్తారు. మీకు అర్థమైంది కదా. ఖచ్చితంగా జగన్మోహన్ రెడ్డి ఉన్నారు అనే భావనే ఉంది. జగన్మోహన్ రెడ్డి గారి హయాంలో కూడా ఖచ్చితంగా లిక్కర్ స్కామ్ జరిగిందని సర్వత్రా వినిపిస్తున్న అభిప్రాయం. నా భావన కూడా జరిగి ఉంటుందని అనుకున్నాను. ఆ సాక్ష్యాధారాలు చూపించమంటే వాళ్ళే చూపించినప్పుడు నేను చూపిస్తాను. ఎందుకంటే కొన్ని బ్రాండ్లు ఆపేయటం, కొన్ని దిక్కుమాలిన బ్రాండ్లు తీసుకురావటం అంటే ఇప్పుడు జరగట్లేదా, కొంతమందిగా జరగవచ్చండి, కానీ అడ్డంగా చేయటం. ముందు బాబులు నేను ముందు తాగనండి, కాఫీ టీ కూడా పుట్టిన తర్వాత జీవితం ఇంతవరకు కాఫీ టీ కొట్టేసి ఎవరన్నా మా ఊరు ఎవరన్నా ఫ్రెండ్స్ వస్తే ఖచ్చితంగా వాళ్ళకి ఆతిథ్యం ఉండటం నా ధర్మం ఏదైనా సరే. కానీ నేను ముట్టుకోను, చెప్తున్నాను. నేను కాఫీ టీ కూడా అలవాటు ఇంతవరకు చేసుకోవాలి. ఓకే, కానీ డెఫినెట్గా స్పష్టంగా కనపడుతుంది. చాలామంది చెప్తున్న నేపథ్యంలో ఆధారాలు ఏమన్నా వస్తాయండి. ఇవాళ ఓఎస్టీ కృష్ణమోహన్ రెడ్డి గారిని అరెస్ట్ చేశారు. ఆయన తహసీల్దార్గా ఉన్నప్పుడు ఏదో మోనికా బేడి గారి ఫోటో వేస్తారు. నిజంగా జర్నలిస్టులు ఎంత సుదూరమైన దృష్టి ఉంటుందో వారికి. ఈ అరెస్ట్ కి అప్పుడప్పుడు అయిన దానికి లిక్కర్ స్కామ్ కి సంబంధం ఏంటి సార్? అసలు ధనంజయ రెడ్డి గారిని వారిని కూడా అరెస్ట్ చేయడం జరిగింది. వారు కూడా ఓఎస్టీ కాదు, ప్రభుత్వ కార్యదర్శి చీఫ్ మినిస్టర్, ఆనరబుల్ చీఫ్ మినిస్టర్ ఉన్నారు, ఐఏఎస్ అధికారి. అందుకని అలాగే మిగతా అందరినీ అరెస్ట్ చేశారు. సరే, విజయసాయి రెడ్డి గారిని సహకారం ఇస్తానంటున్నారు. మళ్ళీ విజయసాయి రెడ్డి గారి కుటుంబ సభ్యులు కూడా చూపిస్తా ఉన్నారు డిస్టరీస్ అని. అంటే నా అభిప్రాయం ప్రకారం లిక్కర్ స్కామ్ జరిగిందనే కనపడతాం. మీరు ఆధారాలను మళ్ళీ నేను చెప్తున్నా కదా, ఆధారాలు ఎక్కువ ఉంటాయి, ప్రభుత్వం తీసుకురావాలి. మనం బయట కనపడేది అంతకుముందు జరగలేదు. అంతకుముందు కూడా ఈ ప్రభుత్వాలు ఈ లిక్కర్ దందా వాళ్ళతో కుమ్ముకవుతున్నాయి. అందుకని మనం ఏం చేయాలంటే, ఇవాళ పేదల జీవితాలు బుగ్గి చేస్తున్నాయి. ఓ పక్కన ఆరోగ్యశ్రీకి డబ్బులు కడతాం, వీళ్ళని తాగి ఊగండి, తాగి సావండి అన్నారు. బెల్ట్ షాపులు ఇవాళ మొత్తం ధర తగ్గిస్తా ఉన్నారు, తగ్గించారు, 99 రూపాయలు తగ్గించారు. ఆ సారాయి ఏర్రాజు గారు కానీ సారాయి తక్కువ రేటుకి వాళ్ళని ఉద్యమం చేశారు కాబట్టి, ఇప్పుడు కాదు ఎప్పుడో ఉద్యమం చేశారు, తర్వాత కూడా 50 రూపాయలకి జనం ఎదురు చూస్తూ ఉన్నారు. ఎందుకంటే కూటమి ప్రభుత్వం కదా, ఆయనకి ఎమ్మెల్సీ కూడా ఇచ్చారు కాబట్టి ఆయన మాట నిలబెట్టుకోవడానికి ఇప్పుడు 50 రూపాయలకి మంచి నాణ్యమైన లిక్కర్ వస్తుందని చూస్తూ ఉన్నారు. కానీ పూర్వం మీద మందు బాబులు చాలా హ్యాపీగా ఉన్నది, మాత్రం వస్తున్నాయి. నెంబర్ ఆఫ్ బ్రాండ్లు దొరుకుతున్నాయి. బ్రాండ్ కన్ఫైన్ చేయలేదు. మీరు కావాలంటే వెళ్ళి ఒకసారి, మీరు ఆల్రెడీ ఇంతకుముందు తిరిగారు, అందువల్ల మందు బాబులు చాలా హ్యాపీగా ఉన్నారు. నేనేం చెప్తాను, మందు బాబులు హ్యాపీగా ఉన్నారా, లేదంటే ఎక్కువ బ్రాండ్లు ఉన్నాయి కాబట్టి, లేదంటే తక్కువ రేటుకే వస్తుంది కాబట్టి ఎక్కువ తాగే అవకాశం ఉందా? ఇదంతా డిఫరెంట్. నా వ్యక్తిగత అభిప్రాయం చెప్తున్నా. నా వ్యక్తిగత అభిప్రాయం, ఈ మద్యాన్ని నియంత్రించాలి. నిషేధం అనేది మనదేమో ఐలాండ్ నేషన్ కాదు, ఏది ఎక్కడి నుంచైనా మొత్తం కూర్చోడానికి
మన ఐలాండ్ పైగా మనది ఒక ఐలాండ్ రాష్ట్రం కూడా కాదు, ఏదో మధ్యలో ఉన్న ఒక రాష్ట్రం. అండమాన్ నికోబార్ దీవుల్లో లక్షద్వీపులో నిషేధిస్తే వేరే సంగతి, ఆయన బోట్లేసి రావడం వేరే సంగతి. మనం సరిహద్దులు నుంచి సీజ్ చేయడం చాలా కష్టము. అందువల్ల మద్య నియంత్రణ పెట్టాలి. ఇవాళ నా చిన్నప్పుడు ఇది సామాజిక సమస్య. నా చిన్నప్పుడు 3 స్టార్ బాందీ షాప్లోకి వెళ్ళటానికి భయపడేవాళ్ళండి. ఎవడైనా మందు కొట్టి వచ్చినా అంటే స్కూటరో లేదా సైకిల్ వేసుకుని అట్ట దొంగతనం చేసినట్టు, తప్పు చేసినట్టు తలకొనిపోయేవారు. ఇవాళ పరిస్థితి లేదు. ఇవాళ అది సమాజంలో నేను చెప్తున్నాను, ఇక్కడ బాగా భయం. నేను మొన్న మళ్ళీ పాలకొల్లో ఎలక్ట్రీషియన్ పని చేయించడానికి వెళ్తుంటే తాగొచ్చేసారు. ఇద్దరు పంపిస్తే మళ్ళీ ఇంకిద్దరు తాగొచ్చారు. ఆ చెట్లు కొట్టించడానికి వెళ్తుంటే వాళ్ళు తాగొచ్చారు. అసలు మైండ్ అయిపోయింది నాకు. ఏంటి ఎలా ఉందంటే రోడ్డు మీద కూడా ఒక్కొక్కసారి అడ్డది నాకు అర్థం కావట్లేదండి. సీరియస్ చేంజ్ వచ్చింది గత 15-20 ఏళ్ళలో. అంటే ఒకళ్ళ ప్రభుత్వానికి కాదు. ఈ సామాజిక సమస్యగా చూద్దాం మనం. నేనేదో ఒక రాజకీయ పార్టీని లేకపోతే ఒక జగన్మోహన్ రెడ్డి గారిని నేరస్తుడిగానో లేదా చంద్రబాబు నేరస్తుడిగానో లేకపోతే వాళ్ళ దుర్మార్గులు చేశాను కదా. ఒక సామాజిక సమస్యగా ఆలోచిద్దాం. ఇప్పుడు వీళ్ళు ఉంటారు, పాలకులు ఉంటారు, వెళ్ళిపోతారు. ఇదే డిస్టిలరీలు కొనసాగుతున్నాయి. ఇప్పుడు ఆదాని గారు దుర్మార్గుడు అని చెప్పి లక్షల కోట్లు దొబ్బేశాడు ఈ కాంట్రాక్టుల్లో. విశ్వేశ్వరరెడ్డి గారి సంస్థ ఏంటంటే సిడిసిఐ ఎలక్ట్రికల్స్ దొబ్బేసింది, లేదా ఇంకోటి దొబ్బేసింది అని కోర్టులో కూడా కేసు వేసినట్టున్నారు. ఇప్పుడు ఆ గౌరవనీయ ఆర్థిక శాఖ మంత్రి గారు కూడా ఉన్నట్టున్నారు కదా. ఇప్పుడు నిన్న మోడీ గారు వస్తే ఫస్ట్ పేజ్ అడ్వర్టైజ్మెంట్ పేపర్లో వీళ్ళే ఉన్నాయి. ఏది అన్ని వేల రూపాయలు పెట్టి ఏది మీటర్ పెడితే మీటర్ బద్దర్లు కొట్టండి అని చెప్పి దమ్మున్నాళ్ల కింద లోకేష్ గారు పిలిపించారు. వాళ్ళు మీటర్లు పెడుతున్నారంట. ఇలా అంటారేంటంటే చెప్పండి, ఆమె బద్దలు కొట్టమని పిలిచినానే మళ్ళీ వాళ్ళు మీటర్లు పెడతానే మాట్లాడలేదంటున్నాడు. అదే మీటర్ అదే కంపెనీ. అందుకని నిజంగా వ్యవస్థలను బతకనిద్దాం, వ్యవస్థను మనం బతకనిస్తాయి, ధర్మాన్ని రక్షిద్దాం, మన ధర్మాన్ని రక్షిస్తాం. అందువలన ఇటువంటిని అంటలేదు. ఖచ్చితంగా మద్యాన్ని నియంత్రించాలండి. చాలా దారుణంగా తయారైందండి. పొరపాటున మీరు సారా మంత్రిత్వ శాఖ ఎర్రరాజు గారికి ఇస్తే 50 రూపాయలకి కాదండి, ఇంక 20 రూపాయలకి లెక్కర్ అంటారు. ఓ పక్కన ఆరోగ్యాలు పాడైపోతుంటే ఆరోగ్యశ్రీ పేరు మీద పెట్టుకుని దీని మీద కాన్సన్ట్రేషన్ చేద్దాం మనం. ఏమన్నా సమాజంలో నైతికమైన క్లాసులు పెట్టాలని చెప్పి ఇన్ని రికమెండేషన్ ఇచ్చాను నేను. 8, 9, 10 కెరీర్ కౌన్సిలింగ్ కూడా పిల్లల్లోనండి. ఒక కెరీర్ కౌన్సిలింగ్తో పాటు విలువలు అంటే మోరల్ పోలీసింగ్ అది ఖచ్చితంగా వాళ్ళకి తెలియజేయాలండి. మొన్న విజయవాడలో ఒక మిత్రుడు చెప్పాడు. మిత్రుడు అంటే కుర్రవాడే ఒకడు. వాళ్ళ పిల్లలకి ఏంటండి ఇది పెట్టి చర్చి పెట్టి దాంట్లో ఆర్నాబ్ గోస్వామి, బర్కా దత్ గారిని, గాంధీ గారిని పిలిచిపెట్టారు ఒక పెద్ద స్కూల్లో. మీరు కావాలని ఎంక్వైరీ చేసి చెప్పండి, టీవీలో వేయండి. ఎక్కడ తీసుకెళ్ళిపోతున్నారు పిల్లల్ని మీరు? ఆ అరిచే గోస్వామి గారు ఆయన ఒక నేషనల్ లీడరా? నాకు అర్థమే అవ్వట్లేదండి అసలు. ప్రజల మీరు ఎలాగో మిమ్మల్ని రాజకీయ నాయకులు పాటు చేస్తున్న భావితరాలను హ్యాపీగా బతకనివ్వండి. అభ్యుదయ భావాలతో ఉండే ఆంధ్రప్రదేశ్ వాళ్ళు వెనకబాటి భావాల్లో పొలగచ్చి మత పిచ్చితో కొట్టుకుపోతుంది. అబ్సల్యూట్గా చెప్తున్నాను. ఇంకా మత పిచ్చి ఇంకా పెంచుతున్నారు ఉత్తర భారతీయ జనతా పార్టీ అనుకో. నేను బ్రాడ్గా మాట్లాడతానండి. మీరు దేని గురించి మాట్లాడి నాకు నేను మర్చిపోలేదు, దారి తప్పలేదు. మీరు లైన్ అండ్ లెంగ్త్ మీరు బాగా వేస్తున్నారు. నేను ఆడే గూగులీ ఆడతానా, లేకపోతే మీరు గూగులీ బాధేస్తే నేను దాన్ని ఎలా చేస్తానా, మీరు ఫుల్ టాస్ చేస్తే ఎలా కొడతాను దాన్ని బట్టి. కానీ రాష్ట్ర ప్రాధాన్యతగా మాట్లాడతాను. ఈ లిక్కర్ కుంభకోణంలో దీని మీద కనుక జగన్మోహన్ రెడ్డి గారిని అరెస్ట్ చేస్తే సింపతి కూడా రాదు అంతా. అలా ప్రణాళికలు వాళ్ళకు ఉంటాయి. జగన్మోహన్ రెడ్డి గారికి ప్రణాళికలు జగన్మోహన్ రెడ్డి గారికి ఉంటాయి. కళ్యాణ్ గారి గురించి అన్నారు. ఇంకేమన్నా అర్థమైందా? సార్ అర్థం లేదు. సో ఇప్పుడు సింపతి ఎవరికి రాదంటారు? అరెస్ట్ అయిన జగన్మోహన్ రెడ్డి గారికి సింపతి ఉండదంటారా? అరెస్ట్ చేసిన ప్రభుత్వానికి సింపతి ఉండదంటారా? లేదండి. ఈ సమయంలో ఆ రోజు చంద్రబాబు నాయుడు గారు నిజంగా జగన్మోహన్ రెడ్డి గారి కోరిక తన ఖైదీ 6093 బదులు ముద్రేసేసి రోజు మాట్లాడేవారు కదా. ఈయన కూడా ముద్రేస్తే పోతుంది అనేది లోపల మనసులో వచ్చి ఉంటుంది. దానిగా నో డౌట్ ఈజ్ హ్యూమన్ బీయింగ్ కదా, ఆయన కాదు కదా. ఆయన కూడా ముద్ర వేయించాలని కోరిక వేయించారు. ఈయన అడుగుండా మానేశారు ఆ క్యాడరు ఇవాళ. కానీ ఆయన చంద్రబాబు నాయుడు గారిని అలా అరెస్ట్ చేయడం, వేధింపులు చేయడానికి ఖచ్చితంగా నేను వ్యతిరేకం. నిజంగా మొదటే కనుక ఫస్ట్ 1 yearలో కనుక ఇలా జరిగి ఉంటే ప్రజల్లో సింపతి కూడా నేను విశ్లేషణ చేస్తాను. ఐఎమ్ నాట్ హియర్ టు
ఏది ఆయన అరెస్ట్ చేయాలనో లేకపోతే జగన్మోహన్ అరెస్ట్ చేయాలనో ఆమె నాటి నిన్న అలా కాదండి. అలాంటిది ఇవాళ ఏదైతే 1 year లోపల 1.5 year లోపల చేస్తే అంత సింపతి రాదనే ఉద్దేశంతో పొలిటికల్ పండిట్స్ ఉండొచ్చు. అందువల్ల ఇది లిక్కర్ స్కామ్లో ఇవాళ దగ్గర దాకా ఆల్రెడీ జగన్మోహన్ రెడ్డి గారు డోర్ తట్టింది. చూసే ప్రజలకు అర్థమవుతుంది, మీకు అర్థమవుతుంది ఇవాళ. అందువల్ల దాని ప్రకారం అరెస్ట్ చేయమని కోరలేదు. చేస్తే ఉద్దేశం ఉంటే లిక్కర్ విషయంలో ఇలా జరిగిందంటే ప్రజల్లో అంత సింపతి రాకపోవచ్చేమో.